అమెరికాలో వేరే దేశం వాళ్ళు వద్దనుకుంటే పంపించేయచ్చు. మర్యాదగా మా దేశంలో ఉద్యోగాలు మేమే చేసుకుంటాం, మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పచ్చు. అప్పుడు ఆ దేశం బాగుపడుతుందా, కొలాప్స్ అవుతుందా, నాశనం అవుతుందా, వాళ్ళ చెప్పలేదు వాళ్ళు పడతాయి. కానీ అవతల వాళ్ళని అవమానించాల్సిన అవసరం ఏంటి, అరాచకంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? తాజాగా జరిగినటువంటి సంఘటన అలాంటిదే. అమెరికాలో దాదాపు 30 ఏళ్ళుగా ఉంటూ ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పు చేయదు తనను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్కి బలవంతంగా డిపోర్ట్ చేశారని పంజాబ్కు చెందిన 73 ఏళ్ల హర్జిత్ కౌర్ కన్నీటి పర్యంతం అయ్యారు. కనీసం తన కుటుంబ సభ్యులకు వీడుకోలు కూడా చెప్పనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న ఆరోపణలతో హర్జిత్ కౌర్ను అరెస్ట్ చేసిన ఆ దేశ అధికారులు కొద్ది రోజుల క్రితం భారత్కి తిప్పి పంపారు. ఆమె శనివారం మొహాలీలోని తన సోదర నివాసంలో మీడియాతో తన ఆవేదన పంచుకున్నారు. అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కౌర్ స్వస్థలం పంజాబ్లోని తార్న్ జిల్లాలోని పంగోలా గ్రామం. భర్త చనిపోవడంతో 1982లో 2 కుమారులను తీసుకుని అమెరికా వెళ్ళారు. కాలిఫోర్నియాలోని ఈస్ట్ బేస్లో స్థిరపడ్డారు. శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి స్థానిక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వెళ్ళి హాజరు వేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ నెల 8న ఐసీఈ కార్యాలయానికి వెళ్ళిన ఆమెను 2 గంటల పాటు కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. అధికారులు తీరు మీద ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపిన ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ఆమెను భారత్కి బలవంతంగా పంపేశారు. మోకాళ్ళ సర్జరీ చేయించుకున్న తనను అమెరికా అధికారులు ఒక రాత్రంతో గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించలేదు. హర్జిత్ కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి 6 నెలలకు నేను ఐసీఈ ఆఫీస్కి వెళ్ళి హాజరు వేయించుకునేదాన్ని. ఈ నెల 8న అలాగే వెళ్ళాను, కానీ ఏ కారణం చెప్పకుండా నన్ను అరెస్ట్ చేశారు. నా కుటుంబ సభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పే సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. నన్ను భారత్కి తామే తీసుకెళ్తామని నా కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపి విమాన టికెట్ చూపించిన వాళ్ళు పట్టించుకోలేదు. నాకు అమెరికాలో వర్క్ పర్మిట్ ఉంది, ఐడి, లైసెన్స్ అన్నీ ఉన్నాయి, అయినా అరెస్ట్ చేశారని వాపోయారు. తనకు ఎదురైన పరిస్థితి ఎవరికి ఎదురు కావద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం చెప్పను, నా పరిస్థితి ఎవరికి రాకూడదు. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు నా ఫోటోలు తీసుకుని రాత్రంతో గదిలో ఉంచారు. అది చాలా చల్లని ప్రదేశం, నాకు కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నా చేతులకు బేడీలేసి బంధించి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్ ఫీల్డ్కి తీసుకెళ్లారు. మందులు కూడా వేసుకునివ్వలేదు. నా మొరను ఎవరూ పట్టించుకోలేదు. నేను పూర్తిగా శాకాహారిని. వాళ్ళు నాకు గొడ్డు మాంసంతో కూడిన భోజనం ఇచ్చారు. దీంతో నేను అది తినలేక చిప్స్, బిస్కెట్లతోనే కడుపు నింపుకున్నానని చెప్పారు. ఖైదీలకు వేసినట్టు నాకు యూనిఫామ్ వేసి పంపేశారు. నా మనవడు ఈ డ్రెస్సులో నిన్ను చూడలేకపోతున్నా నానమ్మ అని బాధపడ్డాడని కౌర్ తెలిపారు. తాను మళ్ళీ అమెరికా వెళ్ళగానే నా నమ్మకం ఉందని హర్జిత్ కౌర్ చెప్పారు. భారత్లో నాకు కొనడానికి ఏమీ లేదు, నా కుటుంబం అంతా అమెరికాలో ఉంది. నా స్వగ్రామంలో నా ఇల్లు ఉందో కూలిపోయిందో కూడా తెలియదు. నేను మళ్ళీ అమెరికా వెళ్ళి నా కుటుంబాన్ని కలుస్తానని నమ్మకం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాక ఇట్లాంటి దారుణాలు. ఇంకా సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళడం ఏంటి? కొడుకులు, కూతుళ్ళు అందరూ కలిసేసి దేశం వదిలేసి మన దేశానికి వచ్చి ఇక్కడ కలవగంజ తాగి బతకాలి. అంత నీచంగా చేసిన ఇదే అమెరికా వాడి ధైర్యం, ఇదే అమెరికా వాడి అదృష్టం.